హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఈవిల్ నన్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హారర్ జానర్ మూవీ గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీని చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్కి అయితే వెళ్తారు గైస్. ఒక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ పెద్ద చర్చ్ అయితే ఉంటుంది. అయితే హీరోయిన్కి ఆ చర్చ్ దగ్గర నుంచి వింత శబ్దాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. ఎవరో లేడీ ఏడుస్తున్నట్టయితే హీరోయిన్కి అయితే వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నమ్మరు గైస్. అయితే హీరోయిన్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చర్చ్ దగ్గరికి అయితే వెళ్తుంది గైస్. హీరోయిన్ని వెతుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చర్చ్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ పాస్టర్ అయితే ఉంటాడు. తను చెప్తాడు ఈవినింగ్ ఇక్కడ ఉండొద్దు, చాలా ప్రమాదకరం అయితే చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు గైస్. వాళ్ళు దొంగచాటుగా చర్చిలోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వింత అనుభవాలు అయితే ఎదురవుతాయి. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఏదో ఈవిల్ స్పిరిట్ అంటే దయ్యం లాంటిది ఏదో ఉందని అయితే వాళ్ళైతే గ్రహిస్తారు గైస్. ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు అక్కడ దయ్యం ఉందా, ఉంటే వీళ్ళని ఎందుకు చంపుతుంది, అసలు ఆ దయ్యం బ్యాక్ స్టోరీ ఏంటి, తనకేం కావాలి, మరి వీళ్ళనే ఎందుకు చంపుతుంది, అసలు తనకు జరిగిన అన్యాయం ఏంటి, మరి వాళ్ళు అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు, ఎలా సర్వైవ్ అయ్యారు, ఎలా సేవ్ అయ్యారు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. మూవీ మంచిగా స్టార్ట్ అవుతుంది. ఒక హారర్ మూవీ చూస్తే మన ఫీల్ అయితే వస్తుంది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ట్రిప్ ప్లాన్ అక్కడ చర్చ్లో ఎంటర్ అవుతారో అక్కడి నుంచి మూవీ మాత్రం అస్సలు ఇంప్రెసింగ్గా ఉండదు. చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ. ఒక్క సీన్ కూడా ఇంప్రెసింగ్గా అనిపించదు. మెయిన్లీ వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ హారర్, అదే ఉండదు మూవీలో. ఎక్కడ భయపట్టే సీన్స్ ఎక్కడ ఉండదు, ఎక్కడ హారర్ ఫీల్ అనేదే రాదు. స్టార్టింగ్ ఒక్క సీన్ తప్ప మిగతా మూవీ మొత్తం బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ మనకి భయపెట్టే సీన్స్ కానివ్వండి, హారర్ ఎలిమెంట్స్ కానివ్వండి ఎక్కడ తగలవు. పర్ఫార్మెన్స్లు బాగానే ఉన్నాయి. ఇంకోటి మెయిన్లీ స్టోరీ బాగా రాసుకున్నారు. ఏదైతే రివీలింగ్ ఉందో అది మనకి ఎండింగ్లో చూపిస్తారు, అది కూడా బాగానే ఉంది. బట్ స్టోరీ మంచిగా ఉన్నా సరే ఎగ్జిక్యూషన్ కానివ్వండి, తీసుకెళ్లే విధానం చాలా బోరింగ్గా ఉంది. ఎక్కడ హారర్ ఎలిమెంట్ మాత్రం ఎక్కడ కనిపించదు మనకి. ఎక్కడ మనకు భయపట్టే సీన్స్ కూడా ఎక్కడ ఉండవు. మెయిన్లీ వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ హారర్ కాబట్టి అదే మిస్ అయింది మూవీలో. అసలు ఎక్కడ కన్విన్సింగ్గా కానివ్వండి, హారర్ ఎలిమెంట్స్ కానివ్వండి, భయపట్టే సీన్స్ ఎక్కడ ఉండవు. పర్ఫార్మెన్స్లో ఓకే బాగానే ఉన్నాయి, స్టోరీ బాగానే రాసుకున్నారు. బట్ తీసుకెళ్లే విధానం చాలా బోరింగ్గా అనిపించింది. చాలా అంటే చాలా బోర్ ఉంటుంది. రన్ టైం కూడా 1 hour 25 minutes, అది కూడా చూడలేము, చాలా బోరింగ్గా ఉంటుంది. పోనీ హారర్ ఉందా అంటే అది లేదు. అసలు ఎక్కడ మనకి ఇంప్రెసింగ్గా ఒక్క పాయింట్ కూడా అనిపించదు మనకి. స్టోరీ తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్లస్ ఆ స్టార్టింగ్ సీను అంతే తప్ప మూవీలో ఏం లేదు గైస్. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. మీకు నేచర్ రేటింగ్ 5కి 1.5, అది కూడా స్టార్టింగ్ వచ్చే సీను, పర్ఫార్మెన్స్లు, స్టోరీ అంతే తప్ప మూవీలో ఏమీ లేదు గైస్. అసలు మీ మూవీ చూసి టైం వేస్ట్ అయితే చేసుకోకండి. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఓకే, మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.